దేవుడి నమస్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మంచి టాపిక్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అనేది భారతదేశాన్ని 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతుంది అనటానికి ఎటువంటి మరి అభ్యంతరం లేదు అసలు. అభ్యంతరం లేదని అనొచ్చు. 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది మన భారతదేశాన్ని. ఎంతో అభివృద్ధి బాటలో ఉండవలసిన భారతదేశాన్ని కింద స్థాయికి తీసుకెళ్ళిపోయింది అని అనొచ్చు. అసలు ఈ భారతావనిలో ఇన్ని కులాలు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఎవరి ఆలోచనలో నుంచి పుట్టాయి అని మనం ప్రశ్నించుకుంటే చాలామంది ఏమంటున్నారంటే ఈ కులాలు అనేవి ఎవరు తీసుకొచ్చారంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అని అంటున్నారు. మా గ్రంథాల్లో ఉన్నది కేవలం 4 వర్ణాలని, బ్రిటిష్ వారు ఈ కులాలన్నీ తయారు చేశారని వారి అభియోగం. చూద్దాం, అడుగుదాం. ఎవరిని అడిగితే మనకి మంచి ఆన్సర్స్ వస్తాయో వారిని అడుగుదాం. ఆయన ఎవరో కాదు, మన బ్రదర్ అనిల్ గారు. బ్రదర్ వందనాలు. సార్ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మంచి టాపిక్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మనం ఈ టాపిక్ మీద, కులము అనే ఈ టాపిక్ మీద చాలా మనం టాపిక్స్ ఆల్రెడీ చేసాము. చాలా విషయాలు మనం మాట్లాడాము. అయితే మరి గ్రంథపరంగా 4 వర్ణాలు అనేవి మనకు కనబడుతున్నాయి. ఇటు ఋగ్వేదంలో ఉన్న పురుష సూక్తం అనబడిన ఆ మంత్రాల్లో కానివ్వండి, అలాగే భగవద్గీత 4వ అధ్యాయం 13లో ఉన్న సందర్భం కానివ్వండి, అక్కడ కూడా 4 వర్ణాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. కానీ భారతవనిలో చాలా ఎక్కువ కులాలు నేను చూశాను. రెడ్డి, కమ్మ, కాపు, అలాగే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అలాగే అంటరాని వారు కూడా ఉన్నారు. అంటరాని వారు మళ్ళీ వాళ్ళు సపరేట్. మళ్ళీ మరి వాళ్ళ గ్రంథాల్లో 4 వర్ణాలు ఉన్నప్పుడు ఈ పంచమ వర్ణము అనే పాయింట్ మనకి వినబడుతుంటుంది. సినిమా డైలాగ్స్, సినిమాల్లో కూడా డైలాగ్స్ ఉన్నాయి పంచమ వర్ణానికి సంబంధించి. ఎన్టీఆర్ గారు కూడా కులం కోసం మాట్లాడుతూ దానవీర సూరకర్ణ అనే మూవీలో కూడా పంచమ వర్ణం కోసం కూడా ఆయన కూడా మాట్లాడడం నేను ఆ డైలాగ్ లో విన్నాను. ఏమంటివి అని ఆ డైలాగ్ లో కూడా పంచమ వర్ణం కోసం కూడా ఆయన మాట్లాడారు. అక్కడ ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఓకే. మరి ఈ పంచమ వర్ణం ఏంటి? పంచమ వర్ణం ఏంటి? కులాలు బ్రిటిష్ వారు తీసుకొచ్చారా? బ్రిటిష్ వారు మొన్న రీసెంట్ గా 100 ఏళ్ళు క్రితం వాళ్ళు వెళ్ళిపోయారు. 75 వాళ్ళు మన స్వతంత్రం వచ్చి. మరి ఈ కులం అనేది ముందు నుంచి ఉంది కదా, చాలా రోజుల నుంచి ఉంది కదా. చాలా మనకి సుమారు 2000 సంవత్సరాలు దీని వయసు అనొచ్చు. సుమారు రఫ్గా చెప్తున్నాను, 2000 సంవత్సరాల వయసు ఉండొచ్చు దీనికి, ఈ కులానికి. అంటే ఈ 4 వర్ణాలకు. దీని మీద వివరణ మీరు ఏమంటారు? మీ ఇంట్రొడక్షన్ తో ఈ టాపిక్ లోకి వెళ్దామా? మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ శుభములండి. జాన్ కోయ గారు ఎప్పుడు కష్టమైన ప్రశ్నలు వేస్తుంటారు. ఈరోజు కూడా కొన్ని కష్టమైన ప్రశ్నలు వేశారు, కానీ లెట్ మీ ఆన్సర్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సార్ రామాయణం ఎవరు రాశారంటారండి? వాల్మీకి అని వీరు, మాకు వాల్మీకి రామాయణం ప్రామాణికం అని వీరు అంటారు. వాల్మీకి అని రామాయణం రాశారని అందరికీ తెలిసిన విషయం. ఇంకా చాలా రామాయణాలు ఉన్నాయి. సుమారు 300 రామాయణాలు ఉన్నాయని నేను విన్నాను. కానీ అందులో అన్నింటిలో ప్రామాణికమైనది మాకు వాల్మీకి అని వీళ్ళు మతోన్మాదులు కానివ్వండి, హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు అంతా అంటారు. వాల్మీకి ఇస్ ద మెయిన్ పర్సన్. సో
వాల్మీకి రామాయణం అనేది ప్రామాణికం, వాల్మీకి రామాయణం అనేది ఒరిజినల్ అని అందరు చెప్తారు. మరి వాల్మీకి ఏ కులం వాడు సార్ అంటారు, ఏ కులం వాడు అంటారు? బోయవాడు. మరి కుల వ్యవస్థ అప్పటి నుంచి ఉన్నట్టేగా. ఉన్నట్టే కదా మరి. అంటే ఈ రాముడు ఉండే కాలం నుంచి కుల వ్యవస్థ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బోయవాడు అంటారు కదా మరి. బోయవాడు, ఆయన బోయవాడు, పుట్టలో నుంచి పుట్టాడు కనుక ఆయన బోయవాడు అన్నట్టుగా మాట్లాడతారు. అగైన్ శ్రీకృష్ణుల వారు ఈ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత మరి తను వెళ్ళి అడవిలో రెస్ట్ తీసుకున్నప్పుడు ఆయన బొటనవేలికి బాణం కొడతాడు. ఎవరు సార్ అతను? ఆయన కూడా బోయవాడేనండి. ఎస్, ఆయన కూడా బోయవాడే. అంటే అప్పుడు కూడా శ్రీకృష్ణుడి టైంలో కూడా బోయవాళ్ళు ఉన్నారు. సో శ్రీకృష్ణుల వారు మరి కంసుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, కంసుడిని కలవడానికి వెళ్ళేటప్పుడు మధ్యదారిలో బాగా బట్టలు ఉతికేసి, బట్టలు నీట్ గా ఇస్త్రీ చేసి కంసుడి దగ్గరికి ఒక అతను వెళ్తున్నప్పుడు అతన్ని బట్టలు అడుగుతాడు. ఆ బట్టలు నాకు కావాలని. ఎవరిని అడుగుతాడండి? చాకలి. మరి చాకలలు ఆ పర్టికులర్ ఆ కులానికి సంబంధించిన వారు, బోయ కులానికి సంబంధించిన వారు మనకు కనబడుతున్నారు. మహాభారతంలో, మన భాగవతంలో కనబడుతున్నారు, వాల్మీకి రామాయణంలో కూడా కనబడుతున్నారు. ఎస్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు లేరు కదా సార్? అప్పుడు లేరు. మరి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు అంటున్నారు ఏంటి మరి? పచ్చి అబద్ధాలు ఆడడానికి వీళ్ళకి అలవాట. వాళ్ళ పుస్తకాల్లోనే ఉన్నాయి. సో చలో, ఈ రోజు మన ప్రోగ్రామ్ పేరు ట్రూ లైఫ్స్. ఓకే. దీన్ని రెండుగా విభజించుకోవచ్చు మనం. ఒకటి ట్రూ అంటే ట్రూత్, లైఫ్ ఏది అబద్ధం, ఏది నిజం, ఏది అబద్ధం. దీన్ని కలిపి కూడా చదువుకోవచ్చు. ట్రూ లైఫ్స్ నిజమైన అబద్ధం. సో నిజం ఏంటి, అబద్ధం ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారము మరి ముందుకు సాగుదామా సార్? తప్పకుండా అండి. మన పీపీటీ స్టార్ట్ చేసుకుందాం. రైట్. ట్రూ లైఫ్స్. ఇందులో ఆర్యులు ఎవరు, దస్యులు ఎవరు అనేది క్వశ్చన్ నంబర్ 1. ఓకే. క్వశ్చన్ నంబర్ 2, శూద్రులు ఎవరు, చండాలులు ఎవరు? ఓకే. రైట్ అండి. ఓకే. శూద్రులు ఎవరు, చండాలులు ఎవరు? ఓకే. అయితే నెక్స్ట్ దాంట్లో చూపించండి సార్. ఒక బుక్ వస్తుంది. రైట్. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట. రామాయణం రచించిన వాల్మీకి బోయవాడు అని అంటారు కదా? ఖచ్చితంగా బోయవాడు అని అంటారండి వీళ్ళు. అంటారు కదండి. మరి బోయవాడు రామాయణం రాస్తే బోయవాడు అంటే తక్కువ కులానికి, తక్కువ జాతికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వాడు అన్నట్టుగా మరి మనకు చెప్తుంటారు కదా. మరి రామాయణం రచించిన వాల్మీకి మహర్షి బోయవాడా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్. ఎస్, అది పాయింట్. చూద్దామా సార్? చూద్దామండి. నెక్స్ట్ వెళ్దామా? రైట్. ఇది భాగవతము. అది కూడా వేదవ్యాస ప్రణీత, వేదవ్యాసుల వారు రచించిన భగవద్గీత అని మనకు, అదే భాగవతం అని మనకు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, పోతన భాగవతంలో పద్యాలు ఉన్నాయండి మేము నమ్మము అని అంటున్నారు కాబట్టి, సరే మహర్షి వేదవ్యాస ప్రణీత శ్రీమద్ భాగవతము, భాగవతంలోని 6వ స్కందంలోకి వెళ్దాం సార్. ఇది ఎవరు ప్రింట్ చేశారు సార్? ఒక్కసారి చదవండి సార్. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి, రైట్ అండి. దీనికి క్రైస్తవులకి లేకపోతే మీకు నాకు ఏమన్నా సంబంధం ఉందా? లేదండి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇది అథెంటిక్. అంటే మనం ఇంటర్పోలేట్ చేసింది కాదుగా? కాదు, ఖచ్చితంగా కాదు. రైట్ అండి. సరే, అయితే శ్రీమద్ భాగవతము వేదవ్యాస ప్రణీత. ఇందులో షష్ఠ స్కందము, రైట్ అండి. సప్తమ అంటే 7th, షష్ఠ అంటే 6th కదా? 6th స్కందం, 6వ స్కందం. అందులో 18వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో ఒక్కసారి చూద్దాం సార్. ఓకే. వాల్మీకిశ్చ మహాయోగి వాల్మీకాద భవ కిల అగస్తస్య వశిష్ఠస్య మిత్రావరుణ యో ఋషి. అంటే అర్థం వీళ్ళు ఇక్కడ ఏం కింద టీకా కూడా ఇచ్చారండి, ఒక్కొక్క పదానికి అర్థం ఏంటి అని.
ఉమ్, సో దాని తాత్పర్యం డైరెక్ట్ గా చదువుతాను చూడండి. ఉమ్. యోగి పుంగవుడగు వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడే. వరుణుడు. ఓకే. రైట్ అండి. మిగతా ఏ ఓకే. స్టోరీలు ఎవరు ఏం చెప్పినా అదంతా ప్రక్షిప్తమే, అదంతా పుట్టిదే. ఓకే. వాల్ యోగి పుంగవుడగు వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడే. ఆయన పుట్టలో ఉమ్, పుట్టాడంట. వాల్మీకము అనే పుట్ట. ఉమ్. ఓకే. పుట్ట నుండి పుట్టి వాల్మీకి అయినాడు, అంతేగాని బోయవాడు అని కాదండి. ఓకే. ఓకే. ఆ. ఓకే. అగస్త్యుడు వశిష్ఠుడు మిత్రుడు వరుణుల పుత్రుడు, వాళ్ళ వంశావళి. ఓకే. ఓకే. వర్ణుడు అంటే పుత్రుడు వంశావళి ఉల్టా అగస్త్యుడు. పోవాలి. ఇప్పుడు ఉమ్, మిత్రుడు వరుణుడు ఇద్దరు ఊర్వశిని చూసి వీర్యస్ఖలనం చేసుకొని దాన్ని కుండలో ఉమ్. పోస్తే కదా వశిష్ఠుడు పుట్టాడు. ఎస్, 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 ఎస్. సో ఈ అగస్త్యుడు వశిష్ఠుల వంశజుడు అంటండి. ఓకే. ఇక్కడ క్షత్రియులు గాని లేకపోతే అది గాని వీళ్ళు ఉమ్, ఋషులుగా ఉన్నారండి. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ రైట్ అండి. ఇప్పుడు కొంతమంది ఉమ్, ఏమంటారంటే లేదు మన భారతదేశంలో అసలుకి ఇలాంటి వివక్ష అనేది లేదు, ఎప్పుడూ లేదు. మా అరుంధతి అమ్మవారు అరుంధతి దేవి గారు మరి ఉమ్, వశిష్ఠుడు భార్య, ఉమ్, వశిష్ఠుడు ఒక పెద్ద ముని కదా, వశిష్ఠుడు బ్రాహ్మణుడు, అంటే ఉమ్. వశిష్ఠుడు కొడుకు వాల్మీకి కూడా. రైట్ అండి. మీకు కనెక్షన్ ఉంది అక్కడ. ఎస్, 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 ఎస్. రైట్ అండి. సో ఈ వశిష్ఠుడి భార్య అరుంధతి దేవి గారు ఈమె మరి దళిత సామాజిక వర్గానికి చెందినామే, అణగారిపోయిన వర్గానికి చెందినామే, ఈమె తక్కువ జాతికి చెందినామే, అయినప్పటికీ కూడా ఆమెని వశిష్ఠుడు పెళ్లి చేసుకున్నాడండి అని అంటారు. ఓకే. కాబట్టి ఇప్పుడు వశిష్ఠుడి భార్య ఆయన అరుంధతి దేవి ఒక దళిత స్త్రీ అని ప్రచారం చేస్తుంటారు. అది నిజమేనా చూద్దామా? ఫ్యాక్ట్ చెక్. ఎస్ అండి. చాలా మంది సినిమా డైలాగుల్లో కూడా ఇది ఉందండి. అరుంధతి చేసుకున్నాడు అన్నట్టుగా ఉంటది. పంచమ జాతి అయిన అరుంధతిని చేసుకున్నాడు అన్నట్టుగా ఉంటది. డైరెక్ట్ సినిమా డైలాగుల్లో కూడా ఉంటది. ఇక్కడ మరి వాళ్ళ గ్రంథాల్లో ఏముందో చూడాలి. రైట్. ఓకేనండి. ఇది సంపూర్ణ శ్రీ శివ మహాపురాణము, శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారు దీన్ని ఆమోదించిన పుస్తకం అండి ఇది. ఓకే. ఓకే. రైట్ అండి. వసుంధర పబ్లిక్. వీరభద్ర గారు రాశారు. అవునండి. దీన్ని ప్రఖ్య లక్ష్మి గారు అనువదించారండి. ప్రఖ్య లక్ష్మి గారు లోపల ఉంటుంది పేరు. ప్రఖ్య లక్ష్మి గారు అనువదించారండి. సరే, సరే, సరే. ఓకే. రైట్. రైట్ అండి. ఇక్కడ చూద్దాము. వశిష్ఠుడు సంధ్యకు ఉపదేశించిన తపో నియమములు. అయితే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ బ్రహ్మ గారు తను చెప్తున్నారు. బ్రహ్మ ఏం చెప్తున్నారో చూద్దామండి. నా మానస పుత్రిక సంధ్య తపస్సు చేసి తనువు చాలించింది, కమిటెడ్ సూసైడ్. ఓకే. మళ్ళీ మేధాతికి కుమార్తెగా జన్మించింది. మేధాతిథికి కుమార్తెగా జన్మించింది. ధీమంతుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుని వివాహమాడింది. ఈమె త్రిమూర్తుల యొక్క ఆజ్ఞగా వ్రతనిష్ఠా గరిష్ఠుడైన వశిష్ఠుని పరిణయం చేసుకున్నది. ఈమె పతివ్రతాగ్రగణ్య సర్వ పూజ్యురాలు. అంటే ఈమె సంధ్యాదేవి గురించి చెప్తున్నానండి ఇక్కడ. ఓకే. 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 అదేంటండి సంధ్యాదేవి గురించి ఎందుకు చెప్తున్నారు, మేము అడుగుతుంది అరుంధతి దేవి గురించి కదా అని అంటారేమో. ఓకే. రైట్ అండి. సరే, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మ ఏం చెప్తున్నారంటే, నారద, పూర్వము నేను నా కుమార్తె సంధ్యను మోహించాను. ఓకే. ఏం జరిగింది సార్? సంధ్యను మోహించాడు బ్రహ్మ చెప్తున్నాడు నారదుడికి. ఓకే. శంకరునికి భయపడి వదిలిపెట్టాడంట సార్. శంకరుడికి భయపడ్డా? ఓకే. శంకరునికి భయపడి వదిలిపెట్టాను. నా మానస పుత్రులు అందరూ ఆమెను చూసి మోహించారు. అంటే ఇన్సెస్ట్ అన్నమాట ఇక్కడ. అంటే బ్రదర్ సిస్టర్ ఇది. అంటే వాళ్ళు కూడా వదలలేదు. ఓకే. వదలలేదు. నా మానస పుత్రులు అందరూ ఆమెను చూసి మోహించారు. ఆఖరికి మహర్షులు కూడా చలిత మనస్కులై ఋషి మర్యాదలను వదిలిపెట్టి మాటికి కామ వికారములను పొందుచూ తదేక దృష్టితో సంధ్యను చూస్తుండేవారు. అది చూసి సంధ్య దుఃఖించింది. కోపంతో ఏదో ఆలోచిస్తూ, విచారిస్తూ, దుఃఖిస్తూ
ధ్యానిస్తుండేది. పుత్రికనని చూడక తండ్రి, ఇది ఉమ్, చాలా ఇంపార్టెంట్. పుత్రికనని చూడక తండ్రి, ఉమ్, సోదరినని చూడక సోదరులు కూడా నన్ను చూసి మోహాన్ని పొందారు. నా ఉమ్, మర్యాద మంట కలిసింది అని ఆమె దిగులు పడిందండి. ఓకే. తర్వాత కింద ఉమ్, ఇంకొక లైన్ నేను అండర్లైన్ చేశాను చూడండి. ఉమ్, తండ్రి సోదరులచే మోహింపబడిన ఈ శరీరంతో ఎంత మంచి పని చేసినా ఫలితం ఉండదు అని భావించింది సంధ్య. రైట్ అండి. ఓకే. అందుకే ఆత్మహత్య తర్వాత చేసుకుంది. ఆమె తర్వాత ఆమె సూసైడ్ చేసుకుందండి. ఓకే. రైట్ రైట్. అండి. తర్వాత నెక్స్ట్ సంధ్యయే అరుంధతి సూసైడ్ చేసుకొని యజ్ఞం చేస్తున్న ఆ మంటల్లో దూకేసింది సార్ సంధ్య. ఓకే. 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 మా వాళ్ళు, నా తండ్రి, నా సోదరులు అందరూ చూసి నన్ను మోహిస్తున్నారని చెప్పి ఆ సంధ్య ఆ యజ్ఞం చేస్తున్న మంటల్లో దూకి మళ్ళీ అదే మంటల్లో నుంచి ఒక చిన్న పిల్లై బయటకు వస్తుందండి. ఆ ఓకే. కథ రైట్. అంతా ఈ పేజ్ లో ఉంటది. ఓకే. రైట్ అండి. ఓకే. నెక్స్ట్ అండి, ఆ తర్వాత బయటకు వచ్చిన సంధ్య, బయటకు వచ్చిన అరుంధతి దేవి ఏం జరుగుతుందంటే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నది. అరుంధతి 5 సంవత్సరాల బాలిక అయ్యింది. ఆమె ఓకే. ఆశ్రమ ప్రాంతమంతా తిరుగుతూ పవిత్రం చేస్తుంది. కాబట్టి ఇక్కడ దళిత స్త్రీ కాదని అర్థమవుతుందా? అవునండి. రైట్. ఆమె ఆశ్రమ ప్రాంతమంతా తిరుగుతూ పవిత్రం చేస్తుంది. తర్వాత త్రిమూర్తులు వచ్చారండి. ఎవరు? బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు అని అంటారు కదా. త్రిమూర్తులు బ్రహ్మ మాసమున పుత్రుడైన వశిష్ఠునకు అరుంధతిని ఇచ్చి వివాహము చేశారు. ఎన్నిటికి 5 years కండి. ఓకే. మళ్ళీ ఇక్కడ బాల్య వివాహం ఉంది. మళ్ళీ ఇక్కడ బాల్య వివాహం ఉంది. ఉంది, అది కూడా ఉంది. అరుంధతి వశిష్ఠుల వివాహం చూసి దేవతలు, ఋషులు సంతోషించారు. ఈమె వివాహ సమయంలో త్రిమూర్తులు తమ చేతుల్లో నుంచి జార విడిచిన నీటితో పవిత్రమైన క్షిప్ర మొదలైన 7 నదులు ఉద్భవించాయంట. అన్ని నీళ్లు పోసారంట సార్. ఓకే. పవిత్రమైన ఈ సంధ్యా చరిత్రను చదివిన వారికి, విన్న వారికి సమస్త కోరికలు తీరి అభివృద్ధిని పొందుతారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. రైట్ అండి. మనల్ని చూపించండి సార్. అంటే నా ఒక ప్రశ్న అండి. నేను మరొక బుక్‌లో వేరొక కూడా చూసానండి. ఇది సేమ్ టాపిక్‌ని వేరే వేరే విధంగా కూడా చూసాను నేను. చాలా బుక్‌లో ఉందండి. ఒక అరుంధతి కోసం నేను చాలా బుక్‌లో చదివాను. చాలా పురాణాల్లో ఒక శివపురాణం ఒకటే చూపించారు మాకు ప్రేక్షకులకి. కానీ చాలా వాటిల్లో చాలా రకాలుగా కూడా చూసాను. అక్కడ కూడా ఆమె ఒక దళిత స్త్రీలా కనబడలేదు నాకు అక్కడ. అక్కడ కూడా ఒక బ్రాహ్మణుల కుమార్తెగానే కనబడింది నాకు. ఏమంటారు? మీరేమంటారు? సార్ మనకి భాగవతంలో కూడా దొరుకుతుందిగా. భాగవతంలో దొరుకుతుంది. చాలా చాలా ప్లేసుల్లో అరుంధతి కోసం ఉంది. అక్కడ కూడా సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్ ఆఫ్ పీపుల్. ప్రజలు చూస్తున్నవారు చాలా ఉన్నాయి. అరుంధతి కోసం చాలా ఉన్నాయి. ఒక అరుంధతి అనే టాపిక్ మనం తీసుకుంటే చాలా పుస్తకాల నుంచి మనం చూపించొచ్చు. ఖచ్చితంగా ఆమె దళిత స్త్రీ కాదన్నట్టుగా మనకు కనబడుతుంది పుస్తకాల్లో. ఓకే. రైట్ అండి. ఇప్పుడు ముందుకెళ్దాం సార్. కొంచెం ముందుకెళ్ళి మరి ఈ ఆర్యులెవరు, దస్యులెవరు అనేది మన మెయిన్ టాపిక్ కదా. ఓకే. ఇప్పుడు దాకా ఫ్యాక్ట్ చెక్ చేసాం. వీళ్ళు అసలు నిజంగా దళితులు అంటే తక్కువ జాతికి చెందిన వాళ్ళు అంటే బ్రదర్, నాకు ఒక ప్రశ్న. మీరు ఇప్పుడు 2 విషయాలు 2 రెఫరెన్స్లు కూడా చూపించారు. ఒకటి వాల్మీకి బోయా అనే కాన్సెప్ట్ ఒకటి చూపించారు. బోయా అని కాదు, వర్ణుడి పుత్రుడు అని చూపించారు. అలాగే అరుంధతి కూడా ఒక బ్రాహ్మణ పుత్రిక అన్నట్టుగా మనకు కనబడుతుంది. దళిత స్త్రీ అయితే ఖచ్చితంగా కాదని మనకు కనబడుతుంది. మరి అస్తమానికి దళిత స్త్రీ అని అరుంధతిని, బోయవాడని ఈ వాల్మీకిని ఎందుకు చూపించారు వీళ్ళు? మోసం చేయడానికి సార్. సింపుల్ గా మోసం చేయడానికే. అంటే దళిత అనే ట్యాగ్ ఎందుకు పెట్టారు? అంటే బోయా అనే ట్యాగ్ వాల్మీకి, అలాగే పంచమజాతి స్త్రీ అని అరుంధతికి ఎందుకు పెట్టారు వీళ్ళు? ట్యాగ్ పెట్టి ఎందుకు వీళ్ళు కథ నడిపించారు? ప్రపంచాన్ని ఎందుకు మోసంలో నెట్టేశారు అనేది పాయింట్. ఎందుకంటే వీళ్ళకి ఆధిపత్యం కావాలి. ఓకే. ఈ బుక్స్ రాసిన వాళ్ళకి ఆధిపత్యం కావాలి. ఓకే. సో అందులో నుంచి కొన్ని విషయాల్ని తీసుకొని దాన్ని కొంచెం మసిబూసి మారడికాయ చేసి మరి ఎవరినైతే వాళ్ళు అణగారుస్తూ సబ్జుగేట్ చేస్తూ ఉన్నారో
వాళ్ళు తిరగబడి క్వశ్చన్ వేసినప్పుడు లేదు 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 బాబు, మీరు చాలా ఉన్నతమైన వాళ్ళు, ఈ రామాయణం చూడండి వాల్మీకి రాశాడు, ఆయన బోయ జాతికి చెందిన ఆయన, మా అరుంధతి దేవి గారు ఉన్నారు కదా, కావాలంటే పెళ్లిలో చూపిస్తుంటాం అట్లా పైకి, ఆ అరుంధతి దేవి కూడా, ఆమె గారు కూడా మరి తక్కువ జాతికి చెందిన ఆమె, వశిష్ఠుడు పెళ్లి చేసుకోలేదా, మరి పుణ్యస్త్రీ అవ్వలేదా, చెప్పుకోవడం కోసం క్రియేట్ చేశారనమాట. అది నిజంగా వాంగ్మయంలో చూస్తే, నిజంగా లిటరేచర్ లోకి వెళ్ళి చూస్తే ఇలాంటివి కనపడవు సార్. లిటరేచర్ మరొక పాయింట్ అనిల్ బ్రదర్, నేను బాగా గమనించాను ఏంటంటే, ఎన్నో సినిమాలు మనకి ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయండి. శోభన్ బాబు గారు రాముడి కింద చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు, రాముడి కింద చేశారు, అలాగే కృష్ణుడి కింద కూడా చాలా మంది చేశారు, ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, ఇలా చాలా మంది చాలా రకాలుగా ఎన్నో మూవీస్ మన పాతకాలంలో ఓల్డ్ మూవీస్ మనం చూస్తే, ఆ మూవీస్ మనం చూస్తున్నప్పుడు, ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నప్పుడు రెండు టాలీ అవ్వట్లేదండి. చాలా విషయాలు టాలీ అవ్వట్లేదు. పుస్తకాల్లో ఒకలాగా ఉంటే అక్కడ తీయడంలో కూడా ఒకలాగా తీశారండి వాళ్ళు. అంటే అదే భావజాలం, అంటే జనాల్ని మోసం చేసే భావజాలమే అక్కడ కూడా సినిమాల్లో కూడా చూపించారు. ఎందుకంటే భాగవతం కానీ, రామాయణం కోసం కానీ, మహాభారతం కోసం కానీ ఈ ప్రపంచానికి అసలు తెలియదండి. అసలు సినిమాలు కానీ లేకపోతే, నేనేమంటానంటే సినిమాలు కానీ లేకపోతే, తెలుగు పరిశ్రమలో ఉన్న సినిమాలు, కృష్ణుడికి సంబంధించిన సినిమాలు కానివ్వండి, రాముడికి సంబంధించిన సినిమాలు కానివ్వండి, ఇవన్నీ లేకపోతే అసలు ఈ భాగవతంలో ఏముందో, రామాయణంలో ఏముందో, మిగతా వాటిల్లో ఏముందో అసలు ప్రపంచానికి తెలిసేది కాదు. సినిమాల వల్ల మరి చాలా ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా తీయలేదు, ఉన్నది ఉన్నట్టుగా తీయలేదు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్. ఇప్పుడు రావణాసురుడు వస్తాడు, రావణాసురుడు వచ్చి సీతని ఎత్తుకెళ్ళిపోతాడు. సీను విమానం చూపిస్తాడు, రెక్కల విమానం చూపిస్తాడు, ముందు గాడిదలు ఉండవు, కానీ రామాయణంలో గాడిదలు ఉంటాయి. మీకు అర్థం అవ్వాలి, సీన్ అర్థం అవ్వాలి. ఏమండి, ఇలా చాలా చాలా. ఇప్పుడు రాముడు మరొక మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రాముడు మరి శబరి ఎంగిలి పళ్ళు తినే సీను చూపిస్తాడు రామాయణం సినిమాలో, కానీ రామాయణంలో ఆ సీన్ లేదు. నేను చాలా వెతికాను శబరి ఎంగిలి పళ్ళు రాముడు ఎక్కడ తిన్నాడా అని చెప్పి. నేను వాల్మీకి రామాయణం అంతా తిరగేస్తుంటే అక్కడ కనబట్టలేదు నాకు. అంటే ఆ సీన్ మళ్ళీ వేరే రామాయణంలోంచి ఏం తీశారేమో. ఒక ఆమె అన్నది ముందుకు వచ్చి కంబ రామాయణంలో ఉందని చెప్పి. మీకు పాయింట్ అర్థం అవ్వాలి. అంటే పాయింట్ అర్థమైంది సార్. నేను ఏం చెప్పాలంటే, ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టుగా బుక్కుల్లో లేవు, బుక్కుల్లో ఉన్నట్టు సినిమాల్లో చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మరి అరణ్యకాండలో, రామాయణంలోని అరణ్యకాండలో ఒక బాణం తీసుకొని లక్ష్మణుడు ఇట్లా ప్రార్థన చేసి ఒక గీత గీస్తాడు, లక్ష్మణ రేఖ. మీకు వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ దొరికిందా? దొరకలేదండి నాకు. అది కూడా డౌట్ ఉంది. ఏంటబ్బా దొరకలేదబ్బా, ఎక్కడ లక్ష్మణ రేఖ ఏదబ్బా అని చూస్తే లేదు అక్కడ. సినిమాల్లో మాత్రం లక్ష్మణ రేఖ ఉంది. విషయం అది. అసలు ఏంటి సీరియస్ లో కూడా లక్ష్మణ రేఖ. అది రావణాసుడు దాటుతుంటే ఇలా ఫైర్ వచ్చేస్తుంటది. అప్పుడు రావణాసుడు ఏమంటాడంటే, అది గీత దాటి రావాల్సిందే, నువ్వు వచ్చిన తర్వాత నేను స్వీకరిస్తాను అంటాడు. అప్పుడు ఆమె దాటి వస్తుంది. దాటి వచ్చిన తర్వాత ఆమెను ఎత్తుకెళ్ళిపోతాడు. అది సీన్ అక్కడ సినిమాలో చూపించే సీను. కానీ అక్కడ రామాయణంలో అది ఉండదు. ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో ఉండదు అది. మీకు అర్థమవుతుందండి. నేను బుక్స్ చదివినప్పుడు, రామాయణం చదివినప్పుడు, మహాభారతం చదివినప్పుడు, ఈ భాగవతం చదివినప్పుడు, సినిమాలు ఆలోచిస్తున్నప్పుడు ఏంటి అక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది, ఏంటబ్బా అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని సీన్లు ఇందులో నుంచి, కొన్ని సీన్లు మిగతా రామాయణంలోంచి తీశారు. 300 రామాయణాలు ఉన్నాయండి. టోటల్ గా 300 రామాయణాలు ఉన్నాయని ఒక పెద్ద టాక్ ఉంది. బౌద్ధ రామాయణం, కంబ రామాయణం, రకరకాల రామాయణాలు ఉన్నాయి. సో వీరు ప్రామాణికమైన వాల్మీకి రామాయణం ప్రకారంగా సినిమాలు తీశారంటే తీయలేదు. ఎందుకు తీయలేదు? అన్ని నిజాలు తెలిసిపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కనుక అక్కడ కూడా బ్రాహ్మణ భావజాలాన్ని యూజ్ చేశారు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సినిమాలు తీసిన వారికి అరుంధతి దేవి మరి ఇప్పుడు ఈ వచనాలు వాళ్ళకి తెలియదు అంటారా? వాళ్ళు చదవలేదంటారా? ఖచ్చితంగా చదివే ఉంటారు కదా ఈ వచనాలు.
మరి పంచమ జాతి అయిన అరుంధతిని చేసుకోలేదా అని సినిమా ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పారంటే ఒకసారి ఆలోచించండి మీరు. రచయితలు ఎలా చెప్తారో అలా చేస్తారు ఎన్టీఆర్ గారు కూడా. సో మనం ఆలోచించవలసిన విషయం ఇది. సినిమాలు టీవీ సీరియల్ రూపంలో కూడా చెప్పి మోసం చేశారు సార్. ఓకే 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 రైట్ 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 ఓకే రైట్. మనం ముందుకు వెళ్దామా మరి? రైట్ అండి. ఓకే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ కి వద్దామండి. మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఆరియన్స్ అండ్ దస్యు. ఆర్యులు ఎవరు, దస్యులు ఎవరు అనేది అక్కడ ఆరియన్స్ వర్సెస్ దస్యు అని మనం పెట్టాం కదా. సో ఒకసారి దస్యులు మరి దస్యులు ఎలా వచ్చారు, అసలు ఈ దస్యులు ఎవరు, ఏంటి కథ కమామిషు అనేది చూడాలంటే మనం ఒకసారి మనుస్మృతి వైపు వెళ్దామండి. రైట్ అండి. ఆ మధ్య దారిలో ఒకసారి ఋగ్వేదాన్ని కూడా టచ్ చేసుకుందాం. ఓకే. ఇది మనుస్మృతి తెలుగు తాత్పర్యంతో ఉన్నదండి. నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యుల వారు దీన్ని అనువాదం చేశారండి సంస్కృత భాష నుండి. మరి ఈ తర్వాత నెక్స్ట్ దాంట్లో చూడండి, ఈ మనుస్మృతి దిస్ ఈస్ అప్రూవ్డ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ. ఏదైతే ఉందో ఆ కాకతీయ యూనివర్సిటీలో దీన్ని ఇది మొత్తం ప్రెజెంటేషన్ ఇస్తే వాళ్ళు దీన్ని అప్రూవ్ చేశారు. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ అండ్ దిస్ ఇస్ అథెంటిక్ అని. రైట్ అండి. ఓకే రైట్. ఇక్కడ ఒకసారి చూద్దాం. మనుస్మృతి 10వ అధ్యాయము 43, 44, 45వ శ్లోకాలు 3 దాని తాత్పర్యాలు చూద్దామండి. రైట్ అండి. కొన్ని క్షత్రియ జాతులు ఉన్నాయంట. నేను మొన్న చెప్పానే సార్, మన వాళ్ళు యాక్చువల్ గా రాజులండి ఒకప్పుడు అని చెప్పాను, గుర్తుందా? పోయినసారి ఒక ప్రోగ్రామ్ లో సార్ ఈ అణగారిన వర్గానికి చెందిన వారు పంచములు, లేకపోతే వీళ్ళు యాక్చువల్ గా ఒకప్పుడు రాజులండి, వీళ్ళు ట్రేడ్స్ మెన్ కాదు, వీళ్ళు చేతి పనులు చేసే వాళ్ళు కాదు, వీళ్ళని పట్టుకొని ఏం చేశారో చూడండి అని నేను మొన్న చెప్పాను. దాన్ని కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడికి నేను. రైట్ అండి. ఈ క్షత్రియ జాతులన్నీ ఉపనయనాదులకు దూరమైనందువల్ల, ఉపనయనం అంటే ఒడుగు చేస్తారు కదా 11-12 ఏళ్లకి, ఈ ఉపనయనాదులకు దూరం అయినందువల్ల యజన అధ్యయనాది క్రియలను బ్రాహ్మణుల నుండి తెలుసుకొనక క్రమంగా శూద్రులయ్యారంట క్షత్రియులు. ఎవరు ఆ క్షత్రియులు? ఇప్పుడు లిస్ట్ చూద్దాం. పౌండ్రకులు. రైట్ అండి. పౌండ్రకులు. తర్వాత ఓడ్రులు అంటే ఒరిస్సా రాజులు. ఇక్కడ అండర్లైన్ లో ద్రవిడ రాజులు, వీళ్ళని కూడా శూద్రులు చేసేసారండి. కాంబోజ రాజులు, అదే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉన్న హార్స్ మార్కెట్ అని చెప్తాను కదా, అదండి. యవనులు అంటే ఇండో గ్రీక్స్, సకులు అంటే ఇండోసిథియన్స్, పారదులు అంటే పర్షియా దేశానికి చెందిన వారు, పహ్లవులు అంటే వీళ్ళు కూడా పహ్లవులు ఒకప్పుడు రాజులే, పహల్వాన్ అంటారే ఆ వర్డ్ ఇక్కడ నుంచి వచ్చింది. పహ్లవులు, చీనులు అంటే చైనీస్, కిరాతులు అంటే నేపాలీస్, దరదులు అంటే కాశ్మీరీ, కసులు అంటే ఈ కాశీ హిల్స్ కి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా శూద్రులైనారు అంటే క్రమంగా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఉపనయనాది సత్కారము లేక ఏ జాతులు వెలివేయబడ్డాయో ఆ జాతుల వారు మ్లేచ్ఛ భాష మాట్లాడినా, ఆర్య భాష మాట్లాడినా, ఇక్కడ 2 భాషలు కనపడుతున్నాయి, మేము ఆర్యులం వేరన్నట్టుగా ఇక్కడే చెప్తున్నారు. మ్లేచ్ఛ భాష మాట్లాడినా, ఆర్య భాష మాట్లాడినా వారందరినీ దస్యులని పిలిచారు. దొరికిపోయారా సార్? కరెక్ట్ దొరికారండి. అవును. అంటే ఆర్య భాష మాట్లాడలేని వారందరూ కూడా అంటే సాంస్క్రిట్, ఆర్య భాష అంటే వేరే ఏదో అనుకోకండి, సాంస్క్రిట్ భాష ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళందరూ దస్యులు. వాళ్ళు రాజులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా తయారు చేశారంటే శూద్రులుగా తయారు చేశారు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. వీళ్ళని ఒకప్పుడు దస్యులు అని పిలిచేవారంట ఆర్య భాష మాట్లాడినా. దస్యులు మొత్తానికి శూద్రులు చేసేసారు. అది రాజుల్ని దస్యులు చేసేసారు. ఓకే రైట్. క్షత్రియులందరినీ దస్యులు చేసేసారండి. ఇప్పుడు దస్యుల గురించి మనం వయా ఋగ్వేదం వెళ్దామన్నాను కదా, ఋగ్వేదంలోకి వెళ్దామండి. ఇది ఋగ్వేదం 1వ మండలం 151 ఋగ్వేదం 1వ మండలం 51వ సూక్తం 8వ మంత్రం మాత్రమే చదువుతాను చూడండి. దాని కింద కామెంటరీ కూడా ఇచ్చారు మనకి దాశరథి రంగాచార్యుల వారు. ఈ మంత్రం యొక్క తాత్పర్యం చదువుతున్నాను చూడండి. ఇంద్ర
ఉమ్. ఆర్యులు ఎవరో తెలుసుకొనుము, దస్యులు ఎవరో గ్రహించుము. గ్రహించుము. ఓకే. వి బోత్ ఆర్ డిఫరెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఎస్. యజ్ఞ కర్మలు భగ్నము చేయు వారిని శాసించుము, యజమానులను ఉత్సాహపరచుము, అన్ని పనులు చేసిన ఇంద్రునికి కీర్తింపుము. రైట్. దీని ఫుట్ నోట్ లో దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు దాశరథి రంగాచార్యుల వారు. ఏమంటున్నారో చూద్దామండి. 51వ సూక్తమున కొన్ని ప్రధాన విషయములు కనబడుచున్నవి. తొలిసారిగా ఆర్య పదము కనిపించినది. ఋగ్వేదంలో తొలిసారిగా కనిపించేది ఇక్కడేనంట. ఓకే. ఆర్య పదము కనిపించినది. ఆర్య దస్యులకు విరోధము ఉన్నట్లు కూడా చెప్పబడింది. ఏముందండి? విరోధం ఉంది రెండిద్దరికి. పోయినసారి నేను ప్రోగ్రామ్ లో చెప్పాను కదండి. ఆర్య దస్యులకు విరోధము ఉన్నట్లు కూడా చెప్పబడినది. ఆర్య వైదిక జీవమును, వైదిక అంటే వేదాలు చదువుతూ యజ్ఞాలు చేస్తుంటారు కదా, అది ఆ జీవన శైలి అన్నమాట. ఆర్య వైదిక జీవనమును, వైదిక కర్మలను అనుసరించువారు ఆర్యులు. సంస్కారము గలవారు, భగవంతుని నమ్మువారు, పూజించువారు ఆర్యులు. రైట్ అండి. అంటే ఆర్యుల డెఫినేషన్ ఇస్తున్నారు ఇక్కడ. ఆర్య ఈశ్వర పుత్ర అని ఉంది కదా, అంటుంది నిరుక్తము. ఆర్యులు ఈశ్వర సంతానము. ఓకే. మరి ఇప్పుడు దస్యులు ఎవరు? అది కూడా చూడాలిగా. చూడాలి. ఓకే. స్వామి దయానందుడు అంటే దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని స్థాపించారే. ఓకే. ఈ దయానంద స్వామి గారు ఏమన్నారంటే, ఆర్యులు ధార్మికులు. సార్ నా వాయిస్ నాకు వినపడుతుంది. స్వామి దయానందుడు, హలో, కనిపించండి. స్వామి దయానందుడు ఆర్యులు ధార్మికులు, విఘ్నులు, సర్వ మానవులకు ఉపకారము చేయువారు అని అన్నారంట. ఓకే. ఏంటండి? కానీ దస్యుల గురించి ఏం చెప్పాడో చూడండి, కింద లాస్ట్ లైన్. దస్యులు ధర్మరహితులు, అంటే ఈ ధర్మాన్ని పాటించారంట. మూర్ఖులు. ఎవరండి? మూర్ఖులు, దస్యులు, దుష్టులు అన్నారు నందులు. దస్యులు వైదిక ధర్మమునకు వ్యతిరేకించిన వారు. సో ఈ దస్యుల గురించి మరి ఋగ్వేదం 10వ మండలం 22వ సూక్తం 8వ మంత్రంలో ఏం చెప్పిందో నెక్స్ట్ చూద్దామండి. ఇది ఒక్కటి చాలండి. యాక్చువల్లీ ఈ మంత్రం ఒక్కటి సరిపోద్దండి ప్రపంచానికి. ఆర్యులు వేరు, దస్యులు వేరు. ఆర్యులు బయట నుంచి వచ్చారు, దస్యులు ఇక్కడ వారు. చాలా క్లియర్ గా ఇది అర్థమైపోతుందండి. చెప్పినా సరే దస్యులు ఇక్కడ వాళ్ళు కాదండి. అదే అంటే ముందు ఇక్కడ ఉన్నవారు వీరు బయట నుంచి వచ్చిన విషయం చెప్తున్నాను నేను. బయట నుంచి వచ్చిన వారు ఇక్కడ వాళ్ళని దస్యులుగా చేశారు. బయట నుంచి వచ్చిన వారు ఇక్కడ వారు దస్యులుగా చేశారు. ఓకే. రైట్ అండి. రైట్ అండి. ఋగ్వేదం 10వ మండలం 22వ సూక్తం 8వ మంత్రం అండి. ఓకే. మాకు నలుదిక్కుల యజ్ఞ శూన్య దస్య బలము ఉన్నది. రైట్ అండి. ఓకే. వారు దేనిని విశ్వసించరు. వారు శృత్యాది కర్మ రహితులు, అసురీ ప్రకృతులు. అంటే అసురులు అంటారే, శంబరాసురుడు, రావణాసురుడు, నరకాసురుడు, మరి మహిషాసురుడు, ఇంకా చాలా మంది అసురులు ఉన్నారండి. ఓకే. వీళ్ళ అసురులందరూ మనమేనంట. ద్రవిడులు అన్నమాట. అప్పట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న ద్రవిడులందరూ అసురీ ప్రకృతులు, అసురులు, రాక్షసులు, దస్యులు అని చెప్తున్నారు. శత్రునాశక ఇంద్ర, ఈ దస్యు జాతిని నాశనము చేయుము అని ఋగ్వేదంలో చక్కగా రాస్తున్నారండి. రైట్. అది ఒక్కటి సాక్ష్యం చాలు మనకి. ఓకే. రైట్. ఇప్పుడు రైట్ అండి. దస్యులు అంటే అసురులే కదా. వాళ్ళు ఇందాక చదివాంగా. చదువు. రైట్. అసురీ ప్రకృతులు కదా. అవును. సో దస్యులు అన్న పక్కన బ్రాకెట్ అసురులు. వాళ్ళని రెండుగా కేటగరైజ్ చేశారండి వీళ్ళు, శూద్రులు, చండాలులు. అంటే ఈ దస్యులలో ఎవరైతే చేతి పని చేయగలరో, ఎవరైతే ప్రొడక్షన్ చేయగలరో, ఎవరైతే బంగారం పని, లేకపోతే వెండి పని, లేకపోతే ఇనుము పని, లేకపోతే వడ్రంగి పని, లేకపోతే ఇటుకలు తయారు చేయటం, ఇల్లు కట్టడం, ఇట్లాంటి ఇంకా చాలా రకాల పనులు ఏవైతే చేయగలరో, ఇలా పనులు చేయగల వాళ్ళని శూద్రులు చేశారండి. ఓకే. మొత్తం పనులు చేసేవారు అందరూ శూద్రులుగా. అందుకే శూద్రులందరూ పనులు చేసేవారు. ఇదంతా కూడా దాన్ని ఏమంటారు,
పనులు చేసే వారిని మాత్రమే శూద్రులు అన్నారు తప్ప వాళ్ళేమో తక్కువ జాతి కాదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు వీళ్ళు మన మతోన్మాదులు. ఎస్. రైట్ అండి. ఓకే. ఇప్పుడు ఈ చండాలులుగా ఎవరిని మార్చారు? గొప్ప రాజులు లేకపోతే ఆ కాలంలో పూజారులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడెక్కడైతే యుద్ధాలు చేశారో ఆర్యులు, ఓకే. అక్కడ దొరికిపోయిన వాళ్ళల్లో మరి ఓకే. ఈ ఆర్ట్ వర్క్ ఎవరికి రాదు, రాజులకు రాదు. జనరల్ గా మళ్ళీ కొన్ని పనులు ఈ పూజారులకు కూడా రాదు. రైట్ అండి. అలాగే పనులు రావు కదండి, ఓన్లీ మంత్రాలు కదా వాళ్ళు బాగా ఆ కాలంలో మంచి జ్ఞానులు, అడ్మినిస్ట్రేషన్ వచ్చు, వాళ్ళు మరి ఈ రాజ్యాన్ని నడిపించడం వచ్చు. అలాంటి వాళ్ళు తిరగబడతారు కదా తర్వాత కాలంలో. అవును. తిరగబడకుండా వాళ్ళని చండాలులు చేశారండి. రైట్. ఓకే. ఇప్పుడు ఈ చండాలుల గురించి, అసురుల గురించి వీళ్ళ మన భారతదేశంలో ప్రామాణిక గ్రంథాలుగా చెప్పబడుతున్న ఈ గ్రంథాల్లో ఏముందో చూద్దాం రండి. ఓకే. రైట్ అండి. ఇది శూద్రుల గురించి మనుస్మృతి 10వ అధ్యాయము 122, 23, 24, 25 శ్లోకాలు. దాని తాత్పర్యం అండి. మనుస్మృతి ఇది ఇందాక నేను చూపించిందే, కాకతీయ యూనివర్సిటీ అప్రూవ్ చేసింది. ఓకే. శూద్రుడు బతుకు తెరువుకై క్షత్రుడినైనా, శూద్రుడు బతుకు తెరువుకై క్షత్రియుడినైనా, బలవంతుడినైనా, ధనవంతుడైన, వైశ్యునైనా సేవించి బతకవచ్చును. అతడు ఇక్కడ క్లాజ్ ఉంది, మళ్ళీ చూడండి క్లాజ్. అతడు స్వర్గాన్ని కోరినా, ఐహిక సుఖాలని కోరినా, అంటే ఇక్కడ ఈ ప్రెసెంట్ వరల్డ్ లో లగ్జరీస్ లైఫ్ కావాలన్నా ఏం చేయాలంట? బ్రాహ్మణ సేవ చేయాలి. ఓకే. చాలా చక్కగా రాసుకున్నారండి. రైట్. బ్రాహ్మణుని సేవించుటయే శూద్రుని ధర్మము. ఓకే. అందువల్ల శూద్రునికి అన్య వృత్తుల కంటే బ్రాహ్మణ సేవయే ముఖ్యమైనది. అంటే ఫ్రీగా పనులు చేసి పెట్టాలి. ఓకే. బ్రాహ్మణ సేవ కంటే ఇతరమైన పనులు చేస్తే అవన్నీ వ్యర్థమవుతాయి. ఓకే. ఆ బ్రాహ్మణుడు కూడా సేవకుడు చేస్తున్న పనిని, అతని సామర్థ్యాన్ని, అతని కుటుంబాన్ని గమనించి తన ఇంటి నుండి వానికి అవసరమైన జీవికను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటండి. రైట్. ఎలా ఏం చేయాలో ఇక్కడ మనకి తాత్పర్యంలో చెప్తున్నాడు. కానీ తాత్పర్యం అంతా డుస్ అండి. ఈ శూద్రునికి తమ ఇంట మిగిలిపోయిన అన్నాన్ని పెట్టాలి. అన్నాన్ని. రైట్. తమ బట్టలు ఇవ్వాలి, ధాన్యం ఇవ్వాలి. ఇది ఎంతవరకు కరెక్టో మనం ఇప్పుడు శ్లోకాన్ని పరిశీలిద్దాం. శ్లోకాన్ని కొంచెం జూమ్ చేయండి సార్. 125 శ్లోకాన్ని జూమ్ చేయండి. జూమ్ అండి. ఎస్. ఇక్కడ ఏమి చేయాలంట? 125 శ్లోకం చూడండి. కొంచెం కర్సర్. ఉచ్చిష్టం అన్నం, మిగిలిపోయిన ఎంగిలి అన్నం. రైట్ అండి. ఓకే. దాతవ్యం అంటే దానం చేయాలి. జీర్ణాని వసనాని, చీకిపోయిన బట్టలు. అంటే అండ్ పులాకాశ్చైవ ధాన్యానాం, అంటే ఇప్పుడు తడిసిపోయి ముద్దయిపోయి లేకపోతే మొలకలు ఎత్తేటట్టుగా బూజు బట్టి పనికి రాక ఉన్న ఆ ధాన్యాన్ని ఇవ్వాలంట. రైట్ అండి. జీర్ణాశ్చైవ పరిచ్ఛదాః, అంటే జీర్ణాశ్చయ అంటే యూజ్డ్ అండ్ బ్రోకెన్ ఫర్నిచర్. యూజ్డ్ అంటే అంత అప్పనంగా పని చేపించుకొని ఇగో ఇలాంటివి మిగిలిపోయినవి, ఎంగిలివి, చీకిపోయినవి, చినిగిపోయినవి, ఇరిగిపోయినవి ఇవ్వాలంటున్నారండి. ఇక్కడ మీకు వివక్ష కనపట్లేదా సార్? భయంకరంగా వివక్ష ఆల్రెడీ వీళ్ళ పుస్తకాల్లో ఉంటుండగా మళ్ళీ వీళ్ళు తిన్నగా ఎవరి మీద పెడతారంటే బ్రిటిష్ వాళ్ళ మీద పెడతారండి. అయ్యో, బ్రిటిష్ వాళ్ళు ఇంకా రాలేదండి ఆ టైం అప్పుడు. ఇంకా సీన్ లోకి రాలేదు అసలు. సీన్ లోకి రాకముందే ఇలా జరిగింది అనమాట. అది ఓకే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూడండి, ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇది. ఓకే. దీన్ని ఇంగ్లీష్ లో కూడా పెట్టానండి ఈజీగా అర్థం అవ్వడానికి. ఉచ్చిష్టం అన్నం దాతవ్యం, జీర్ణాని వసనాని చ, పులాకాశ్చైవ ధాన్యానాం, జీర్ణశ్చైవ పరిచ్ఛదాః, అంటే దాని రెమినెంట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఓర్న్ అవుట్ క్లోత్స్. ఓన్ అవుట్ అంటే ఇక చీకిపోయినవి లేకపోతే చినిగిపోయినవి అలాంటి షెల్ బి గివెన్ టు హిమ్. And also the grain refuse and old furniture. Right అండి. You can check anywhere. Manusmriti chapter 10
శ్లోక 125 చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ వెళ్దాం. చాలా ముందుకు వచ్చేసారు సార్. చాలా ముందుకు వస్తున్నా. లేదు లేదు, కరెక్టే. సారీ, యు ఆర్ రైట్. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది కూడా శూద్రులు, మళ్ళీ శూద్రులలోని కొన్ని రకాల గురించి చెప్తున్నారు చూడండి. ఇప్పుడు వృత్తిని బట్టి కులాలు లేవు అని అంటారు కదండి. చూడండి, మరి మనుస్మృతి ఏం చెప్తుందో చూడండి. శూద్రులు అంటే వీళ్ళంతా ఏమని అనొచ్చు అంటే అక్రమ సంతానంతో పుట్టిన వాళ్ళుగా మనం పరిగణించొచ్చండి. రైట్ అండి. అదేంటంటే సంకర జాతి సంకరణం గురించి మాట్లాడుతూ మనుస్మృతిలో ఇలా చెప్పారు. సూతులు గుర్రములను కట్టి సారథులుగా ఉండుట, అంబస్తులు వైద్యం చేయుట, వైదేహులు అంతఃపురంలో ఉండుట, మాగదులు తిరుగుతూ వర్తకం చేయుట, నిషాదులు చేపలు పట్టుట, అయోగవులు వడ్రంగి పని చేయుట, మేధులు ఆంధ్రులు చెంచులు మద్గులు వీరు అడవి మృగములను హింసించి బ్రతుకుట. అంటే ఇక్కడ ఈ కొండ జాతికి చెందిన వాళ్ళు కొంతమంది ట్రైబల్స్ ఉంటారే, వాళ్ళ గురించి చెప్తున్నాడండి. ఆంధ్రులు అంటే మనమేనండి ఇది. మనమేనండి. అంటే మనం అడవి మృగాలను హింసించి బతుకుంటే మనమేనా? మీకు డౌటా సార్? అంత క్లియర్ గా అక్కడ రాసింది కదా, నేను రాయలేదు. అవును, ఆంధ్రులు అంటే ముందు మనం చేసే ఇలాంటి పనులు మనకి ఇచ్చారు వాళ్ళు. అవును, ఆంధ్రులు చెంచులు మగ్గులు వీరు అడవి మృగములను హింసించి బ్రతుకుట, క్షత్రులు ఉగ్రులు పుక్కసులు వీరు కలుగులలో నుండి ఉడుములు మొదలగునవి వెలికి తీసి చంపుట. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అన్నమాట ఒకప్పుడు. దిగ్వణులు తోళ్ల పని, వేణులు మధ్యలు తప్పెటలు మ్రోగించుట మొదలైన వృత్తులు ఊళ్ళ సమీపంలో ఉండే చెట్ల కింద ఉండాలి. వాళ్ళు ఊళ్ళ సమీపంలోనే, అంటే వాళ్ళు ఈజీలీ అవైలబుల్ ఉండాలి. ఊళ్ళ సమీపంలో ఉండే చెట్ల కింద, శ్మశానాల్లో, పర్వతాలు, అడవులు వీటి దగ్గర జీవనం ఉంటారు. రైట్ అండి. ఉంటారు కాదు, ఉండాలి. యాక్చువల్ గా అది వాళ్ళ రూల్, అది వాళ్ళు తయారు చేసిన రూల్. ఉంటారు అంటే ఎవరు ఇష్టపడతారండి శ్మశానంలో బతకడానికి? శ్మశానంలో చెట్ల కింద పర్వతాల మీద ఉండాలి అనే కాన్సెప్ట్. మనం అడవు మనుషులు అడవులో ఉండడానికి. రైట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా చాలా చక్కగా ఉంటాయి కొన్ని విషయాలు. చూడండి మనుస్మృతి, అది భాగవతుల సుబ్రహ్మణ్యం గారిది ఎల్లో కలర్ మనుస్మృతి ఉంటదే, అందులో 321వ పేజ్ లోదండి ఇది. శూద్రుని సృష్టించడంలో బ్రహ్మ ఉద్దేశం బ్రాహ్మణుడికి సేవ చేయుటయే. భక్త్యం పుచ్చుకొని గాని భక్తి చేత గాని శూద్రుడు బ్రాహ్మణ సేవ చేసి తీరాలి. రైట్ అండి. తర్వాత నెక్స్ట్ కింద, శూద్రునికి దాస్య వృత్తి స్వాభావికం. ఇతడు ప్రభుత్వాన్ని నడుపుతుండగా ఏ విధమైన పదవి చ్యుతుడైతే జయించిన వానికి దాసుడు అవుతున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఒక దాసుడు ఉన్నాడండి, ఒక ఫ్యామిలీ దగ్గర పనిచేస్తున్నాడు. వాళ్ళు గాని ఆ ఫ్యామిలీ యుద్ధంలో ఒకవేళ ఓడిపోతే ఎవరినైనా క్షమించొచ్చు, ఎవరినైనా దాస్యరికం నుంచి తీయొచ్చు, కానీ శూద్రుడిని మాత్రం దాస్యరికం నుంచి తీయకూడదని దాని అర్థం ఇది. లాస్ట్ లైన్ లో చూడండి, థర్డ్ లైన్ లో, కానీ అవతలి రాజు ఉదారుడై ఈ శూద్రునికి దాస్య వృత్తి ఇచ్చి విముక్తి కల్పించినా ఐహిక సుఖం కోసం కాక ఆముష్మిక సుఖం కోసం శూద్రుడు బ్రాహ్మణ శుశ్రూత చేసి తీరాలంట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 322. ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం మనుస్మృతిలోనే. ఇది కూడా మనుస్మృతేనండి. నిస్సంశయంగా బ్రాహ్మణుడు తన సేవకుని ధనాన్ని ఆశించవచ్చు. కారణం, దాసరికం చేసే వారికి స్వంత ధనం ఉండకూడదు. ఇది మరీ దారుణం అండి ఇది. ఈ బ్రాకెట్ లోది నేను చదవను, ఎందుకంటే శ్లోకంలో బ్రాకెట్ లేదు. రైట్ అండి. బలిమీన యజమానిగా ఉన్న విప్రుడు తన సేవకుని ధనం తీసుకున్న రాజదండన లేదు. ఓకే. బ్రాహ్మణులు ఒకవేళ బలవంతంగా
శూద్రుడి దగ్గర నుంచి ఏమన్నా లాక్కున్నా కూడా దానికి రాజదండన లేదు అని చెప్తున్నారండి. ఇక్కడ బైబిల్లో ఒక మాట గుర్తొస్తుంది బ్రదర్, చెప్తాను. అదేంటంటే ఒకడు కూలికి పెట్టిన తర్వాత ఆ కూలి సొమ్ము ఇవ్వకపోతే అది చాలా పాపం అని బైబిల్ చెప్తుందండి. అవును, ఖచ్చితంగా వాళ్ళు కూలి డబ్బులు ఇవ్వకపోతే దేవుడు క్షమించడని కూడా బైబిల్ చెప్తుందండి. అంటే వ్యత్యాసం చెప్తున్నాను, బైబిల్ కి మనుస్మృతికి ఉన్న వ్యత్యాసం చూడండి, ఎంత డిఫరెన్స్ కనపడుతుందో చూడండి. ఆ ధనం అంతా బ్రాహ్మణుడంట, అక్కడ అలా కుదరదట. బైబిల్లో ఏంటంటే కంపల్సరీగా కష్టపడిన సొమ్ము వాళ్ళకి ఇచ్చేయాలంటండి. అంత క్లియర్ గా బైబిల్లో ఉందండి. ఓకే, కంటిన్యూ. సో ఈ 322లో కింద శ్లోక తాత్పర్యం చూడండి. గట్టి ప్రయత్నం చేసి అయినా సరే, గట్టి ప్రయత్నం చేసైనా సరే వైశ్యుని చేత సేద్యాన్ని, శూద్రుని చేత బ్రాహ్మణ శుశ్రూతని చేయించాలి. ఓకే. స్వకర్మల నుంచి వీరిని తప్పించడం జరిగితే అశాస్త్రీయ విధానాల ద్వారా ధనం సంపాదించి వీరి లోకాన్ని తలక్రిందులుగా చేయగల సమర్థులు. అంటే ఎట్లనైనా సరే ఫ్రీగా బాండెడ్ లేబర్ చేపించుకోవాలి, లేకపోతే వీళ్ళు డబ్బులు సంపాదిస్తే మనకి కష్టం రా బాబు అని చెప్తున్నారండి ఇక్కడ. ఓకే. సరే, చండాలులు. ఇప్పుడు నేను 2 కేటగిరీ చేశాను, శూద్రుల్ని 2గా విభజించాను. ఒకటి అది దస్యుల్ని, ఒకటి శూద్రులు, ఒకటి చండాలులు కదా. ఓకే. ఇప్పుడు చండాలులు అంటే ఏందో చూడాలి కదా. చండాలుడు అంటే అనే వర్డ్ మనం ఒకవేళ నిఘంటువులో వేసి చూస్తే, డిక్షనరీలో తెలుగు పర్యాయ పద నిఘంటువు జిఎన్ రెడ్డి గారు 1990లో దీన్ని ఈ నిఘంటువు రాశారండి. రైట్ అండి. చండాలులు అంటే ఫస్ట్ వర్డ్ ఏముందండి? అంటరాని వాడు. అంటే శూద్రులు అంటొచ్చు వాళ్ళని. ఓకే. సమ్ టైమ్స్ కొన్ని పనులు ఉంటాయి, వాళ్ళని ముట్టుకోవాలి తప్పదు. ఓకే. రైట్. కానీ ఈ చండాలులు మాత్రం ఎస్పెషల్లీ వీళ్ళు అంటరాని వారు. అంటరాని వాడు, అంతవాసి, అంతావా, కింద లైన్, అంత్యజాతి వాడు, అంత్యజుడు, చండాల స్త్రీ, మాలది, అంత్యయోని, మాల, మాలడు, మాలవాడు, వెలివాడవాడు. వెలివాడు అంటే వెలివేయబడ్డవాడా సార్? అంతే కదా దాని అర్థం? అంతేనండి. వెలివాడు. స్వపచుడు అంటే సొంతగా వండుకునేవాడు. అది స్వపచుడు అంటే ఏందయ్యా అని చెప్పి మళ్ళీ సంస్కృత నిఘంటువులోకి వెళ్ళి చూస్తే వీళ్ళకి కుక్కలు గాడిదలు మాత్రమే వీళ్ళ దగ్గర ఉండాలంట. కుక్క మాంసం, గాడిద మాంసం మాత్రమే వండుకొని తినే, సొంతగా వండుకునే స్వపచులు అంట వీళ్ళు. స్వపాకుడు, అంత్యవసాయి, అంత్యుడు, అవాచ్యుడు, ఇట్లాంటి చాలా మంచి నిక్ నేమ్స్ ఇచ్చారండి. ఈ ఎవరైతే అంటరాని వాళ్ళు, ఈ దళిత వర్గం అన్నారో వీళ్ళకి చూడండి ఎన్ని మంచి సూపర్ నిక్ నేమ్స్ పెట్టారు. కటోలుడు, కడవాడు, కీకషుడు, జనంగముడు, తోత, తోటి, దివాకీర్తి, దివాచరుడు, దోహరి, నిషాదుడు, పంచముడు. రైట్ అండి. పంచముడు ఇక్కడ వచ్చింది మన పాయింట్. పంచముడు, పుల్కసుడు, ప్లవకుడు, ప్లవుడు, బుక్కసుడు, సురియాళువు, హరిజనుడు. లాస్ట్ గాంధీ తాత పెట్టిన పేరు అది. ఓకే. రైట్ అండి. చండాల కులము ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల జాబితాలోని 16వ కులం అది. చండాల కులం లిస్ట్ ఉంటుందండి యాక్చువల్ గా. బీసీలో ఏంటి, బీసీసీలో ఏంటి, బీసీఏలో ఏంటి, బీసీబీలో ఏంటి, బీసీ మన ఎస్సీలో ఏంటి, ఎస్టీలో ఏంటి, అట్లా లిస్ట్ ఉంటాయండి యాక్చువల్ గా. ఆ లిస్ట్ లో దీని సీరియల్ నంబర్ 16 అంట. ఆంధ్ర భారతి ఆన్లైన్ నిఘంటువులో చండాలుడిని మాలవాడిగా పంచముడు వర్ణించబడింది. రైట్ అండి. వాళ్ళు ఎవరంటే ఒకప్పుడు ఇలా ట్రీట్ చేశారంటే వాళ్ళని సూపర్ గా. వెనకాల నడుముకి ఒక మట్ట, తాడి మట్ట గాని లేకపోతే ఈత మట్ట గాని ఏదైనా కట్టి, మరి మెడకి ఒక ముంత కట్టి, ఒక గోస్పాత్ మాత్రం కట్టించుకొని వాళ్ళు అలా ఊరి బయట అది నెక్స్ట్ నేను చదువుతాను. నేను నా సొంత మాటలు నేనెందుకు చెప్పాలి సార్? అవునవును. ఇదిగోండి మనుస్మృతి 10వ అధ్యాయం 51 నుంచి 57 దాకా శ్లోకాలండి. ఈ శ్లోకాలు ఇక ఏం చదువుతాం లేం కానీ మనం తాత్పర్యం చూపిద్దాం డైరెక్ట్ గా సార్. 10వ అధ్యాయము శ్లోక తాత్పర్యం 51 నుంచి 57 దాకా మనుస్మృతి అండి. మనుస్మృతి రైట్. చండాలురు, స్వపచులు, ఇందాక స్వపచులు చదివాం, కొంతగా వండుకునేవారు. రైట్. చండాలురు, స్వపచులు వీరు
ఊరి వెలుపల నివసించాలి. అంటే వాళ్ళు ఊరు లోపలికి రావటానికి లేదు. ఓకే. రైట్? ఇంక ఊరు లోపలికి రావటానికి లేనప్పుడు ఇంక వాళ్ళు ఏం పని చేసుకొని బతకాలి? ఓకే. ఓకే. ఆ! వీరికి తినుటకు గాని, వండుకోవడానికి పాత్రలు లేవు. లేవు అంటే ఉండవు అని. ఓకే. రైట్. హ్మ్. కుక్కలు, గాడిదలే వీరి ధనము. హ్మ్. శవాలపైనున్న వస్త్రాలు వీరి బట్టలు. నోట్ దిస్ హ్మ్. పాయింట్. ఓకే. కుక్కలు, హ్మ్. గాడిదలే వీరి ధనము. హ్మ్. శవాలపైనున్న వస్త్రాలు వీరి బట్టలు. హ్మ్. పగిలిపోయిన కుండల్లో వీరు తింటారు. ఎందుకంటే పగిలిపోయిన కుండలే ఇచ్చారు. ఓకే. రైట్ అండి? అవునండి. ఇనుముతో చేసిన అంటే అయన్ తోటి ఇనుముతో చేసిన అలంకారాలే వీరికి అలంకారాలు. హ్మ్. వీరెల్లప్పుడూ దేశ దిమ్మరులై ఉంటారు. హ్మ్. ధర్మమును ఆచరించు సమయమున వీరితో కలిసి వ్యవహారం చేయరాదు. హ్మ్. వీరు ఇచ్చిపుచ్చుకోవడం పెండ్లిళ్ళు తమలో తామే చేసుకోవాలి. హ్మ్. వీరికి అన్నాన్ని స్వయంగా పెట్టకూడదు. ఏంటి సార్ హ్మ్. ఇది నేను ఆ? ఇది మాత్రం చాలా ఘోరం అండి. హ్మ్. అన్నం కూడా పెట్టదా? ఆ? హ్మ్. వీరికి అన్నాన్ని స్వయంగా పెట్టవద్దు. వీరు రాత్రులలో గ్రామాల్లో, పట్టణాల్లో తిరగకూడదు. ఇది మరీ దారుణం ఏమండి అండి. ఆ! ఎందుకు మేమేం పాపం చేశామయ్యా? సరే హ్మ్. చలో. రాజశాసనాన్ని తీసుకొని వీరు పగటిపూట మాత్రమే గ్రామాల్లో గాని, హ్మ్. పట్టణాల్లో గాని తిరగాలి. అంటే ఇక్కడ ఒక ఎంట్రీ పాస్. అయ్యా యెస్. మీ యెస్. ఊర్లో నుంచి మేము అక్కడికెళ్ళాలి. ఏదన్నా పనుంది. లేకపోతే ఏమన్నా హ్మ్. మీ ఊర్లో ఒక ఆవు చనిపోయిందంట, లేకపోతే గేదె చనిపోయిందంట. మరి దాన్ని లాక్కెళ్ళాలి ఊరు బయటికి. మాకు పర్మిషన్ ఇయ్యండి అని ఆ ఆ! గ్రామ పెద్ద గాని ఎవరన్నా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొనే ఊర్లోకి కాలు పెట్టాలి. లేకపోతే ఊర్లోకి రావడానికి లేదు. ఓకే. 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 రాజశాసనాన్ని తీసుకొని వీరు పగటిపూట మాత్రమే ఆహ్, గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని తిరగాలి. సార్ ఇది హ్మ్. నేను చదవలేను సార్. మీరే చదవండి సార్ ఈ ఒక్క లైను. వీరి శవాలను గతిలేని శవాల వలె ఊరు బయట పారవేయాలి. ఇది చాలా దారుణం అండి ఇది. ఇది ఒకసారి శ్లోకంలో కూడా చూపిద్దాం బ్రదర్ అది. ఆ ముక్క ప్లీజ్ ఆ ఒక్క ముక్క. చూపించగలరా? ఇదేనా? ఒక్క నిమిషం అండి. ఇదే చూడండి. ఇగో చావే. అబాంధవం శవం చైవ నిర్హరే యురితి స్థితిః. ఇగో చూడండి 55 దగ్గర పక్కన. 55వ శ్లోకము మనుస్మృతి 10వ అధ్యాయము 55వ శ్లోకాన్ని నెట్‌లో కొట్టి చూడండి. ఇంగ్లీష్‌లో ఉంటది. తెలుగులో కూడా వస్తది మీకు చూసుకోండి. ప్రేక్షకుల కోసం. ఓకే. నెక్స్ట్. అబాంధవం చదవండి. అబాంధవం శవం చైవ నిర్హరే యురితి స్థితిః. అంటే అది అలాగే మనం ఆ! ఆహ్, స్ యథాస్థితిలో బయట ఊరవతల పడేయాలి. ఓకే. రైట్ ఓకే. అండి. రైట్. వీరి శవాలను గతిలేని శవాల వలె ఊరు బయట పారవేయాలి. ఓకే. దొంగతనం వంటి తప్పుడు పనులు చేసి అంటే చూడండి దొంగతనం చేసినందుకే మరణశిక్ష ఏస్తారంట చూడండి. దొంగతనం తప్పు. దొంగతనం వంటి తప్పుడు పనులు చేసి దండనకు అర్హమైన వీరిని రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి న్యాయమైన రీతిలో చంపాలి. హ్మ్. దొంగతనం చేస్తే చంపాలంట డైరెక్ట్‌గా. ఓకే. రైట్. వీళ్ళు ఏది తప్పు చేసినా డైరెక్ట్ చంపటమే. ఓకే. ఇప్పుడు అంతే. డబ్బులు అంతే అండి. కట్టించుకోవటం అంటే వీళ్ళ దగ్గర ఏమి ఆస్తులు లేవుగా. జరిమానా అవును. కట్టించుకోవటం, లేకపోతే జైలు శిక్షలు అలాంటివి ఏమి లేవు. అంటరాని వారు గదా! జైల్‌లో పెట్టడానికి లేదు. ఇక డైరెక్ట్ ఓకే. చంపటమే. ఓకే. ఇంకా వారి బట్టలు, ఆభరణాలు, పడుకునే శయ్యలు మొదలైనవి వాటిని అధికారులు తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఇవే రైట్ అండి. బట్టలు అధికారులకి ఎందుకండి? ఆ ఓకే. బట్టలు గూడా శవాల మీద బట్టలే వాళ్ళేసుకోవాలంట. ఇదిగోండి ఇలా ఉండేవాళ్ళండి ఒకప్పుడు. ఓకే. ఇదేదో తీసుకొచ్చారు. ఈ కాలంలో ఎవరున్నారు కలర్ ఫోటో చూపిస్తున్నారు. ఇది హ్మ్. తప్పండి. ఇట్లా హ్మ్. లేరు అనంటే, సరే అండి ఒరిజినల్ ఫోటో చూపిస్తాను. చూడండి పాతది ఫోటో అండి. ఇతను హ్మ్. చండాలుడు, ఈమె చండాల స్త్రీ అండి. అదే ఓకే. ఈ కాలంలో ఉన్నవాళ్ళు ఇప్పటికీ గుడిసెల్లో ఊరవతల బయట నిలబడుతున్నారు. ఇందులో ఈ ఊరవతల ఊరు బయట వెలివేయబడి బతుకుతున్న ఈ ఈ అంటరాని సామాజిక వర్గానికి చెందిన వారికి నేటికి గూడా చాలా మందికి బర్త్ సర్టిఫికేట్‌లు లేని కారణంగా నేను హ్మ్. హాస్పిటల్‌లో చేర్చుకోలా. అంటరాని వారు గదా! బర్త్ సర్టిఫికేట్‌లు లేని కారణంగా ఆధార్ కార్డ్‌లు లేవండి. ఇంతవరకు ఆదరణకర్లు కూడా లేవా? ఇది చాలా దారుణం అండి. హ్మ్. అయ్యో! నేను నేను మనల్ని చూపించండి సార్. హ్మ్. 'ది అన్‌టచబుల్స్ ఇన్ మోడర్న్ డే ఇండియా' అని నేను ఒక డాక్యుమెంటరీ చూసాను. ఓకే. ఆ డాక్యుమెంటరీలో ఇప్పటికి గూడా హ్మ్. ఆధార్ కార్డ్ అంటే కొన్ని కొన్ని ప్లేస్‌లో "ఏవరా నీకు ఆధార్ కార్డ్ కావాలా? ఎందుకురా నీకు ఆధార్ కార్డ్? ఏం హ్మ్. చేస్తావురా ఆధార్ కార్డ్?" హ్మ్.
అలాంటివి కూడా జరిగాయి. అదే మరి దారుణం అది. అంటే వాళ్ళ ఓటు కూడా వేయనివ్వట్లేదేమో వాళ్ళతో. ఆధార్ గాడ్ కార్డు ఓన్లీ లేకపోతే ఇంకేం ఓటు ఉంటుంది. గాడ్ ఓన్లీ నోస్. ఎస్ 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 ఓకే. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే లేదండి లేదు అసలుకి కులం అనేది మా వర్డ్ మా దాంట్లో ఎక్కడా లేదు అంటే కులం అనే ప్రతి దగ్గర వీళ్ళు జాతి అని పెట్టుకున్నారు. జాతి అంటే ఏంటి అనేది మీరు నిఘంటువులో చూడండి, డిక్షనరీలో చూడండి. జాతి ఇస్ నథింగ్ బట్ లోవర్ కాస్ట్. లోవర్ కాస్ట్ ని వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణ జాతులు అనరు, బ్రాహ్మణ వర్ణం అంటారు, క్షత్రియ వర్ణం అంటారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి జాతి అనే వర్డ్ యూజ్ చేస్తారు. అర్థమైందండి? జాతి అని అంటే లో కాస్ట్, తక్కువ కాస్ట్, లేకపోతే సబ్ కాస్ట్ అని దాని అర్థం. సో నేను బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మఖండం 10వ అధ్యాయం చూపించాలి. అక్కడ ఏం జరుగుతుందంటే మనల్ని చూపించచ్చు. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టోరీ చెప్తాను. మీరు ఇంట్రడక్షన్ స్టోరీ చెప్పేసి చూపిద్దాం, మామూలు చూపిస్తే సరిపోతుంది. ఓకే, ఇంట్రడక్షన్ స్టోరీ చెప్తాను. ఒకానొక టైం అప్పుడు విశ్వకర్మ అనే ఒక మహర్షి వెళ్తూ ఉంటాడండి. సరే, అప్పుడు ఘృతాచి అనే ఒక అప్సర స్త్రీ ఇంద్రుడి దగ్గర ఆ రోజు ఆమెకి బుకింగ్ ఉంటుంది. ఇంద్రుడి దగ్గర ఆ రోజు ఆమెకి భర్త ఇంద్రుడే. ఎందుకంటే అప్సర స్త్రీలందరూ వీళ్ళు దేవ వేశ్యలు కాబట్టి ఆమె ఇంద్రుడి కోసం బాగా మంచిగా తయారయ్యి సరే గంగా నది దగ్గరికి వచ్చి ఊరికి అట్లా మోహం గడుపుకోవడానికి ఏదో సంథింగ్ అట్లా వెళ్తే అప్పుడు ఈ విశ్వకర్మ చూస్తాడు. చూసి ఘృతాచి నువ్వు ఇంత చక్కగా ఉన్నావు రా, నేను నీతో సంభోగం చేయాలనుకుంటున్నాను రా అంటే, లేదు లేదు ఈ రోజు నా భర్త ఇంద్రుడు పిలిచాడు, ఇంద్రుడి దగ్గర నాకు డేటింగ్ ఉంది, టైమింగ్ ఉంది, అపాయింట్మెంట్ ఉంది, ఐ హ్యావ్ టు గో అంటది ఆమె. అప్పుడు ఈయన ఏమంటాడంటే లేదు లేదు అది అని వీళ్ళిద్దరి మధ్యలో తగాదా అవుతుంది. తగాదా అయితే ఇక విశ్వకర్మకి కోపం వచ్చి నువ్వు వచ్చే జన్మలో శూద్ర స్త్రీ వైపుడు గాక అని ఆమెని శపిస్తాడు. శపించినప్పుడు ఆమెకు కూడా కోపం వచ్చింది. నేను చెయ్యని తప్పుకు నన్నెలా నువ్వు చేస్తావు అని చెప్పి నువ్వు ఇప్పుడు చచ్చిపోదు గాక అని ఊరికే చచ్చిపోయేదాని కోసమే ఆమె శాపం పెడుతుంది. సో ఇద్దరు చచ్చిపోతారు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ పుడతారు. ఈ విశ్వకర్మ ఏమో బ్రాహ్మణ కుటుంబంలోనే పుడతాడు. కానీ ఈ ఘృతాచి మాత్రం శూద్ర స్త్రీ అయ్యి శూద్రుని ఇంట్లో పుడుతుందండి. తర్వాత ఈ ఘృతాచి తర్వాత ఆమె గుర్తొచ్చి అయ్యో నేను ఇలా శూద్ర ఇంట్లో పుట్టానా అని చెప్పి ఆమె ఇంకా తపస్సు చేసుకోవటం మొదలు పెట్టింది. అప్పటికి ఈ విశ్వకర్మ అంటే పార్ట్ 2.0 విశ్వకర్మ 2.0 ఈ 2.0 అప్పుడు ఈయన కూడా ఎదుగుతాడు. ఎదిగి అట్లా రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆమె తపస్సు చేసుకోవటం చూసి, ఓ ఘృతాచి నువ్వు ఇక్కడున్నావా, పోయిన జన్మలో నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వలేదు రా ఇప్పుడు అంటే, నేను తపస్సు చేసుకుంటున్నాను నువ్వేం రా అయ్యా బాబు, నేను తపస్సు చేసుకునేదాన్ని నన్ను పట్టుకొని రమ్మంటున్నావు, తప్పు ఇది అది ఇది అంటే లేదు అని చెప్పి ఆమెకు బలవంతంగా ఎగరేసుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళిపోతాడండి. అక్కడ ఆమెతో కాపురం చేసి 7 మంది పిల్లల్ని కట్టాడు. ఇప్పుడు ఆ స్టోరీ చూద్దాం. ఓకే రైట్. శ్రీ బ్రహ్మవైవర్త పురాణము, ఇది వచనం విక్టరీ పబ్లికేషన్స్ అండి. విక్టరీ అండి ఇది. ఓకే, విక్టరీ పబ్లికేషన్స్. నేను మీకు చెప్పినట్టే బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మఖండం 10వ అధ్యాయం, రైట్ అండి. ఓకే. ఘృతాచి అను అప్సర అందమైన వేషము ధరించి పుష్కర ప్రాంతమునకు వెళుతుండగా విశ్వకర్మ ఆమెను చూచి, ఘృతాచి, ఇతనిని చూడగానే వికసించిన మనస్సుతో ఆమె వెంటబడి మన్మదావిష్ట హృదయముతో శృంగార కార్యమునకు రమ్మని ఆమెను ప్రార్థించెను, రైట్ అండి. ఇక ఆమె శరీరం గురించి ఇదంతా కొంచెం అక్కడంతా ఇక ఈ పార్నోగ్రఫీ విశ్లేషణ అది నేను చదవనులేండి. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఇక ఆమె ఇలా స్నానం చేసుకోవడానికి వెళ్తే పుష్కర ఘాటి దగ్గరికి ఆమెను చూసి రా 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 అంటే ఆమె రాదు. సరే ఇద్దరు శపించుకుంటారు. నెక్స్ట్ అండి, సింధూర బిందువులు, కస్తూరి బిందువులు, గొప్ప అయిన మణికుండలములతో ప్రకాశించు ఆమె చక్కిళ్లను చూసి కామశాస్త్ర పండితుడైన విశ్వకర్మ కామాగ్ని పెంచునట్లు వినసొంపైన మాటలు ఈ విధంగా పలికిన, నా యొక్క ప్రాణములను కన్నా మిన్నయైన ఓ ప్రియురాలా, ఇగో అలా చెప్తుంటాడండి. నీవు మన్మథ లోకమునకు వెళ్ళినట్లు రంభ చెప్పగా విని ఇక్కడ వచ్చి ఆమె కోసం వెయిటింగ్ చేస్తున్నట్ట, రైట్ అండి. నెక్స్ట్ అండి,
ఉమ్, ఇప్పుడు శపించుకున్నారు, మళ్ళీ పుట్టారు, పెద్దగా అయిపోయారు. ఆమె తపస్సు చేసుకుంటుంది, రైట్ అండి. తపస్సు ఉమ్, చేసుకుంటే ఉమ్, ఇక మలయ పర్వతం మీదకి తీసుకెళ్తారని చెప్పాను కదా, right. అక్కడ దాకా వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా పెద్ద టెక్స్ట్. ఉమ్, అనవసరంగా ప్రేక్షకులకి టైం వేస్ట్ అవుతుంది. ఉమ్, ఘృతచి ఘృతచి యొక్క పై మాటలు విని విశ్వకర్మ గాలి వలె మారి ఆమెను చందన వృక్షములకు నిలయమైన మలయ పర్వతం, చందన వృక్షములు యాక్చువల్ కర్ణాటకలో పెరుగుతాయి. సో కర్ణాటక ఓకే. దగ్గర ఏదో మలయ పర్వతం ఉందనుకుంటా, మేబీ ఐ డోంట్. ఉమ్, చందన వృక్షములకు నిలయమైన మలయ పర్వత ప్రాంతమునకు తీసుకొని పోయెను. అందమైన మలయ పర్వత శ్రేణిలో పువ్వులు, చందనములు యొక్క గాలిచే పరిమళించి ఉన్న నుంచి ఉన్న పుష్పతల్పములో ఆమెతో సంభోగము చేసెను. ఈ ఉమ్, విధముగా 12 సంవత్సరములు రాత్రింబగళ్ళు ఉమ్, ఉమ్. 12 గడవగా ఆమెకు సంవత్సరములు రాత్రింబగళ్ళు గడవగా ఆమెకు పరిపూర్ణ గర్భము కలిగి అక్కడే కొడుకులను కనెను. ఇప్పుడు ఎవరు పుట్టారనేది చూడాలి, ఎందుకంటే ఈయన బ్రాహ్మణ్ కదా, ఎస్. ఓకే. ఆమె శూద్రురాలు కదా. ఇప్పుడు చూడండి, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ కులాలు ఉన్నాయో లేదో మీరు చెప్పండి. ఓకే. వారే మాలాకారులు, మాలలు అల్లువారు, ఉమ్, కర్మకారులు, కమ్మరులు, ఉమ్, శంఖకారులు అంటే శంఖాలుకి రంధ్రాలు పెట్టి ఊదడానికి శంఖాలు తయారు చేస్తారు నుండి ఉమ్, శంఖకారులు, కువిందకులు నేతవారు, ఉమ్, కుంభకారులు కుమ్మరులు, ఉమ్, సూత్రకారులు వడ్రంగులు, ఉమ్, స్వర్ణకారులు కంసాలి వారు. ఉమ్, ఘృతచి విశ్వకర్మలు తమ కుమారులకు వరములు ఇచ్చి వారిని అందరినీ భూమిపై ఉంచి శాపము వలన తమకు కలిగిన మానవ శరీరములు వదిలి తమ తమ స్థానమునకు వెళ్ళిపోయేది. ఓకే. ఉమ్, నెక్స్ట్, స్వర్ణకారుడు స్వర్ణమును దొంగిలించుట వలన బ్రహ్మశాపమును గురై భ్రష్టుడైనాడు. ఉమ్, వడ్రంగి యజ్ఞ సంబంధమైన కట్టెలను శీఘ్రముగా ఇవ్వనందున ఉమ్, బ్రాహ్మణుల శాపమునకు గురి అయి పతితుడాయను. ఉమ్, బిలో లెవెల్ కి దిగిపోయాడు అనమాట. ఓకే. చిత్రకారుడు చిత్రమును తారుమారు చేయుచున్నందు వలన ఉమ్, బ్రహ్మశాపమునకు బ్రాహ్మణ శాపమునకు గురి అయి పతితుడాయను. ఉమ్, చివరకు ఒక వర్తకుడు స్వర్ణకారుని స్నేహము వలన స్వర్ణ చౌర్యము మొదలగు దోషములు చేసి బ్రహ్మశాపముల వల్ల పతితుడాయను. ఉమ్, చిత్రకారునకు శూద్ర స్త్రీకి కలిగిన వాడు అట్టాలి కాకారుడు, భవనములు ఉమ్, కట్టువాడట. ఉమ్, భవనములు కట్టు తాపీ పని చేయువానికి కుమ్మరి స్త్రీకి కలిగిన వాడు కోటకుడు, ఇల్లు కట్టువాడు. కుమ్మరి ఉమ్, వానికి కోటక స్త్రీకి పుట్టినవాడు ఉమ్, తైలకారుడు. క్షత్రియునకు రాజపుత్ర స్త్రీకి జారదోషమున పుట్టినవాడు తీవరుడు. తీవరునకు తైలకార స్త్రీకి పుట్టినవాడు దస్యుడు. లేటున ఇలా రాశారండి. ఇలా అందరూ సంకర జాతి వల్లే పుట్టారు ఈ కులాలన్నీ అని చెప్పి వాళ్ళ పుస్తకం. నెక్స్ట్ ఇది చూడండి, మీరు నాకు అంత ఓపిక లేదండి చదివేది. ఏమో ఇదే ఉమ్, లేటుడు, తీవర కన్యకు, మాల్లుడు, మంత్రుడు, ఉమ్, మాతరుడు, బండు, కోలుడు, కలందుడు అను 6 కొడుకులు కనెను. బ్రాహ్మణ ఉమ్, స్త్రీకి శూద్రునకు పుట్టినవాడు చండాలుడు. ఉమ్, తీవరునకు చండాల స్త్రీకి కలిగినవాడు చర్మకారుడు. ఉమ్, చండాలునకు చర్మకార స్త్రీకి మిగిలిన సంతానం మాంసఛేదకుడు. తీవరునకు మాంసఛేద స్త్రీకి కొంచెం సార్ వద్దులేండి సార్, ఉమ్, మనల్ని చూపించండి సార్. ఓకే. మన ఓకే. ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి ఒకవేళ ఈ పీడిఎఫ్ కావాలంటే నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నా ఛానల్లో అండ్ జాన్ కోయ గారికి కూడా పంపిస్తాను సార్. మీరు డిస్క్రిప్షన్ లింక్ లో పెట్టండి, లేకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టి పిన్ చేసేయండి. మీరు చదువుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. దాంతో పాటు మీకు ఇంకొక నిఘంటువు కూడా పెడతాను. నిఘంటువు అంటే ఈ పేర్లు ఇప్పుడు ఏదేదైతే నేను చదివానో వాటి మీనింగ్ ఏంటి, నిఘంటువు ఏమంటుంది, దాని గురించి వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు అని చెప్పి క్లియర్ గా ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఐ హావ్ ఆన్సర్డ్ జాన్ కోయ సార్స్ క్వశ్చన్. సార్ మరి కుల వ్యవస్థ అంటే 2 కాన్సెప్ట్లు మీరు చెప్పుకొని వచ్చారు. ఒకటి వర్ణాలు, ఎక్కడి నుంచి వచ్చేది స్టార్ట్ చేసి దస్యులు, శూద్రులు, ఈ ఈ ఇందులో నుంచి మరలా ఒక 2 తెగలు వచ్చాయి. ఒకటేమో డివైడ్ చేయబడిన తెగలు వచ్చాయి. అందులో చండాలులు, పంచమ జాతి అని వీళ్ళు పిలుస్తున్నారు కదా, వాళ్ళు ఎలాగొచ్చారు అనే కాన్సెప్ట్ మీరు చక్కగా వివరించారు. ఈ రకంగా భారతదేశంలో
ఈ పుస్తకాల ద్వారా, వీళ్ళు రాసుకున్న పుస్తకాల ద్వారా, పురాణాల ద్వారా, మనుస్మృతి ద్వారా కులాలు అనేవి వచ్చాయి తప్ప బ్రిటిష్ వారి వల్ల కాదు అనేది మనకు చాలా క్లియర్గా పుస్తకాల వల్ల అర్థమైపోతుంది మనకి. అంటే వీరి దగ్గర ఉన్న పుస్తకాలు మనం చదవడం వల్ల మనకు అర్థమైపోతుంది. కనుక గమనించాలి. ఇందులో నుంచి మరలా అంటే ఇన్ని కులాల్లో నుంచి కూడా మరలా అంటరాని వారిని కూడా వీరు ఏ విధంగా తయారు చేశారు, పంచమ జాతిని ఏ విధంగా తయారు చేశారు అనే విషయం కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వివక్ష వివక్ష అనేది ఇప్పటికీ ఉందండి. మీ ఊళ్ళల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు మీ ఊళ్ళల్లో చుట్టుపక్కల ఒకసారి గమనించండి. మాలపల్లి, మాలపేట, మాదిగపల్లి, మాదిగపేట, లేకపోతే ఈ గుడిసెలు వగేరా ఉన్నాయి, ఈ ప్లేసుల్లో ఉన్నాయో లేదో మీరు ఒకసారి చూసుకోండి. మరి అవి అగ్రహారానికి దగ్గర ఉన్నాయా, లేకపోతే ఊరి టౌన్ కి బయట ఉన్నాయా? చాలా ప్లేసుల్లో, ఆంధ్రాలో కూడా చాలా ప్లేసులు చూడాలండి. చూసాను, టీవీలో కూడా ఒకసారి చూపించారు. ఆ పర్టికులర్ ఏరియా దాటి వెళ్ళాలంటే చెప్పులు తీసి చేతితో పట్టుకుని వెళ్ళాలి. చెప్పులు తీసి చేతిలో పట్టుకుని వెళ్ళాలి. ఒకలా ఊరు వస్తే అంటే పెద్ద కులాల వాళ్ళకి సంబంధించిన పేటగాని వస్తే తక్కువ కులాల వారు ఏం చేయాలంటే చెప్పులు తీసుకొని, చెప్పులతో నడకూడదండి. అక్కడ చెప్పులతో ఆ ఏరియాలో నడకూడదు. చెప్పులు పట్టుకొని ఆ ఊరు దాటి వెళ్ళాలి. అలాగే సైకిల్ మీద ఒక పర్సన్ వస్తే అక్కడికి వచ్చిన వరకు, అక్కడికి వచ్చిన సైకిల్ తొక్కుతూ వస్తాడు. వచ్చిన తర్వాత సైకిల్ ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చిన దిగిపోయి సైకిల్ తోసుకొని వెళ్ళాలి తప్ప ఆ ఊర్లో నుంచి సైకిల్ కూడా తొక్కుకొని వెళ్ళకూడదు. సైకిల్ దిగి తొక్కులు సంకలో పెట్టుకొని సైకిల్ నెట్టుకుంటూ తల ఉంచుకొని వెళ్ళాలి. వెళ్ళాలి. కరెక్ట్. ఇంతవరకు ఉన్నాయి. అది అంటే చూడండి ఎంత అంటే మనుషులు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని ఒక పరిస్థితిని తీసుకొచ్చారండి. అలాగే టీవీలో న్యూస్లు కూడా మనం చూసాం, చాలా న్యూస్లు చూసాము. దళితుల్ని గుండు కొట్టించారు. అలాగే వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి అగ్రవర్ణం వారు వాళ్ళని శుభ్రంగా కొట్టినా సరే ఎవరో అధికారులు కూడా ఏం రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా కేసులు మనం చూస్తున్నాం, చుట్టుపక్కల ప్రపంచంలో చూస్తున్నాం. కనుక ఇది నిర్మూలించాలి. అంబేద్కర్ గారు కూడా ఆయన రచనలో ఆయన ఫైనల్గా చెప్పేది ఏంటంటే కుల నిర్మూలన అనేది జరగాలి అనేది ఆయన ఫైనల్ స్టేట్మెంట్. అది ఇండియాలో కుల నిర్మూలన అనేది జరగాలి, అందరూ సమానంగా ఉండాలి, సమాన హక్కులతో అందరూ ఉండాలి, సమానంగా ఉండాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. సేమ్ టు సేమ్ బైబిల్ కూడా అదే చెప్తుందండి. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, యజమాని లేదు, ఎవరని లేదు. క్రీస్తునందు అందరూ సమానమే అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అందరూ ఒక మనిషి నుంచే, ఒక కుటుంబం నుంచే బయటకు వచ్చారు, ప్రపంచంలోకి బయటకు వచ్చారు. కనుక బైబిల్ వలన అంటే బైబిల్ యొక్క భావజాలం వల్ల ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకటవ్వే ఛాన్స్ ఉంది. కానీ మనుస్మృతి వల్ల అలాగే వీరు గ్రంథాల వల్ల ఒకటవ్వే ఛాన్స్ ఉందంటారా అనిల్ గారు? సార్, ఇప్పుడు కొంతమంది రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతిని మళ్ళీ తేవాలంటున్నారంటే వాళ్ళ వెనకాల ఏం భావం ఉందో, ఇలాంటి భావజాలం ఉందో ఒకసారి అర్థం చేసుకుంటే అయిపోయింది. కథం. నేను చదివి వినిపించాను. ప్రజలు ఆలోచించాలి. ఇన్నాళ్ళు రాజ్యాంగం ఉండడం వల్ల మనకి ఎంతో చక్కగా మేలే జరిగింది. 100% మేలే జరిగిందని అన్న కానీ ఖచ్చితంగా మేలైతే జరిగింది. అదే మనుస్మృతి మళ్ళీ ఒకరు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు చదివారు మనుస్మృతిలో 10వ అధ్యాయం చదవండి. ఒక 10వ అధ్యాయం చదివితే సరిపోతుందండి. మనుస్మృతిలో ఇవన్నీ తెలియాలంటే మీరు చూపించింది ఒకే అధ్యాయం, నాకు తెలిసి 10వ అధ్యాయం చూపించారు. 10వ అధ్యాయం చూపిస్తున్నా మనకి 10వ అధ్యాయం చదువుకున్నా మనకు సరిపోతుంది. కనుక పుస్తకాలు చదవండి, ముఖ్యంగా అంబేద్కర్ గారి పుస్తకాలు కూడా చదవండి, మనుస్మృతి చదవండి, అందులో ఉన్న భావజాలం అర్థం చేసుకోండి. ఆ భావజాలం ఎంతవరకు మన దేశానికి ఉపయోగకరం, మన దేశ ఎదుగుదలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ పుస్తకం అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇండియాకి బైబిల్ వచ్చిన తర్వాత, ఇండియాకి మిషనరీస్ వచ్చిన తర్వాత ఆ భావజాలం పోయి అందరూ స్వతంత్రంగా బ్రతికే పరిస్థితి వచ్చింది, అందరూ చదువుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా నేను అంటానండి, నా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియాలో ఈ కుల వ్యవస్థ ఎక్కువ శాతం పెరిగిపోవడానికి కారణం ఏంటంటే చదువు అనేది లేకపోవడం అండి. అంటే అందరూ చదువుకోవట్లేదు. మ్యాక్సిమం చాలా మంది మనం చూస్తే పనులకు వెళ్ళిపోతుంటారండి. అంటే ఎక్కువగా పని చేసుకోవడానికి ఇష్టపడతారు కానీ చదువుకోవడానికి ఇష్టపడట్లేదు. చదువు అనే జ్ఞానం వీళ్ళకి లేకపోవడం వల్ల, చదువు రాకపోవడం వల్ల ఇప్పుడు వరకు కుల వ్యవస్థ అనేది జరుగుతూ ఉందండి. కనుక కొంతవరకు మెరుగైనప్పటికీ చదువు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ చదువుకొని తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సత్యాన్ని అప్పుడే గ్రహించగలరండి.
నిజంగా చదువుకున్న వారే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు అనేది నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మరి చక్కటి విషయాలు ఈరోజు ప్రేక్షకులకు చెప్పారు. మళ్ళీ మనం మరొక టాపిక్తో ప్రేక్షకుల ముందుకు మరలా వద్దాం. మంచి విషయాలు ఈరోజు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, చివరి మాటలు ఏం చెప్పేస్తే ఫైనల్గా క్లోజ్ చేద్దాం. సో ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. Yes. దాంతో పాటు ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం సార్. అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. చరిత్రలో ఏం జరిగింది, గడిచిన కాలంలో మన పూర్వీకులు ఎన్ని కష్టాలు పడ్డారు, మరి ఇప్పటికీ ఇలా అణగారుస్తున్న భావజాలం ఇప్పటికీ సమాజంలో ఉందా లేదా, మరి మనం ఏదన్నా స్వేచ్ఛగా చేయాలంటే చేయగలుగుతున్నామా మన సమాజంలో, అది ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకొకటి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు ఆర్యులు ఇక్కడ వాళ్ళేను, ఆర్యులు అసలు బయట నుంచి వచ్చారన్న సంగతి రాయలేదు తన పుస్తకంలో అని అంటారు. అది పచ్చి అబద్ధం. అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పుస్తకంలో ఆరియన్స్ వెన్ కేమ్ టు ఇండియా అనే వర్డ్ యూజ్ చేశారా లేదా సార్? ఎస్ ఎస్. నేను పేజ్ నెంబర్ కూడా చెప్తాను, 58 అండి. పేజ్ నెంబర్ 58 లో ఉంది. అన్టచబుల్స్ బుక్ లో నేను శూద్రాస్ అనే పుస్తకంలో కూడా ఉంది. ఎస్, అందులో కూడా ఉంటుంది. నేను గత 6 సంవత్సరాల నుంచి చాలా సార్లు చూపించానండి, చాలా సార్లు సమాజంలో చూపించాను. ఆర్యులు బయట నుంచి వచ్చారని ఖచ్చితంగా అంబేద్కర్ గారు చెప్పారు. చాలా సార్లు చూపించాను. పేజ్ నెంబర్ 58 లో ఉంది. ద అన్టచబుల్స్ అనే పుస్తకంలో, అంబేద్కర్ గారి పుస్తకంలో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓకే బ్రదర్, ఇంతవరకు ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి? ఐఎమ్ డన్ సార్. ఎస్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ అందరూ చక్కగా మా వీడియోలు ఆదరిస్తున్నారు. ఛానల్స్ని షేర్ చేయండి, అనేకలకు పంచండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు.